ముందుగా అందరికీ నమస్కారం. నవమూజ్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మన రెబల్ స్టార్ నటించినటువంటి మూవీ 'బాహుబలి ద ఎపిక్'. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. 'బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2' కలిపి ఈ ఒక్క మూవీని 'బాహుబలి ఎపిక్'గా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది, ఒకేసారి పార్ట్ లేకుండా. అయితే ఇందులో కొన్ని సీన్స్ మాత్రం తొలగించడం జరిగింది. శివుడు అవంతిక మధ్య వచ్చే లవ్ ట్రాక్ తొలగించడం జరిగింది. స్క్రీన్ ప్లే మాత్రం అలాగనే ఉంది. కొత్త ఎడిటింగ్ కూడా చాలా బాగా చేయడం జరిగింది. ఫస్ట్ హాఫ్ మొత్తం, సెకండ్ హాఫ్ మొత్తం కలిపి ద ఎపిక్ స్టోరీని చేయడం జరిగింది. మొత్తం 4 గంటలు చేయడం జరిగింది. అయితే శివగామిని పాత్ర, రానా పాత్ర కొంచెం మనకు తెలిసిందే. అదేవిధంగా కొన్ని సీన్స్ అక్కడక్కడ కట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక పాట తీయడం కూడా జరిగింది. ఇక రాజమౌళి వాయిస్ ఓవర్తో శివుడు అవంతిక లవ్ స్టోరీ వాయిస్ ఓవర్ జరిగింది. అయితే కొంచెం ఎడిటింగ్ చేయతో మనం ఒక మహేష్మతి సామ్రాజ్యానికి వెళ్తాము. ఇక రాజమౌళి జక్కన్న అని ఎందుకు అంటారంటే, రాసుకున్న ప్రతి సీన్ని అతను చిన్న సీన్ అయినప్పటికీ దాన్ని విజువలైజేషన్గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు కాబట్టి రాజమౌళిని జక్కన్న అని అందరూ ముద్దుగా పిలుచుకుంటారు. ఇందులో సంగీతంతో పాటు చాలా బాగానే కొన్ని హంగులు అద్దడం జరిగింది. ఇక మూవీ విషయానికి వస్తే, ఇక వరల్డ్ వైడ్గా రిలీజ్లో రికార్డును కొట్టడం జరుగుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ దీన్ని చూసి పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు ద బాహుబలి ఎపిక్ మూవీ మీరు కనుక మిస్ అయినట్టుంటే థియేటర్లో తప్పక వెళ్ళి చూడండి. ఈ ఎపిక్ కూడా మనం ఒక రికార్డు చెప్పవచ్చు. ఈ బాహుబలి మూవీ మనం థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయడం అలాగా ఉంటుంది. మళ్ళీ ఒక పాత రోజులకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రభాస్ మరియు రానా, శివగామిని ఈ పాత్రలను వేరే ఎవరిని ఊహించుకోలేము. ఇలాంటి మూవీ వీళ్ళకే సాధ్యం అన్నట్టు తీయడం జరిగింది. మీరు కనుక మిస్ అయినట్టుంటే టీవీలో చూసినా మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ చూస్తే అది వేరే ఉంటుంది. ఇప్పుడు కొత్త లోకానికి తీసుకెళ్తాడు మన రాజమౌళి. ఇక నా మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి నవ్ మూవీస్ని. మీరు కనుక చూస్తే ఏ థియేటర్లో చూసారో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ద బాహుబలి ఎపిక్ ఎలా ఉంది కొంచెం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. ప్రభాస్ ఫ్యాన్స్ తరపున అందరికీ మరొకసారి ఘన విజయం సాధించాలని బాహుబలి ఎపిక్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్ మూవీస్.